చైనా గోల్డ్కు సంబంధించి ఒక విషయం చెబుతోంది, ఇంకొక విషయం మాత్రం ఫాలో అవుతోంది. ఈ సీక్రెట్ స్ట్రాటజీ వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముంది. ప్రతి ఇన్వెస్టర్ దీనిపై తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ఈ ఉదయం మార్కెట్లో కొద్దిగా ఒత్తిడి కనిపించినా సెకండ్ హాఫ్లో మార్కెట్ కరెక్ట్ అయింది. అదానీ గ్రూప్కు సంబంధించిన చాలా ముఖ్యమైన వార్తలున్నాయి. కొన్ని కీలక అప్డేట్స్, ఫలితాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్. ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 769 పాయింట్లు పెరిగి 81,537 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 25,048 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.72% కరెక్షన్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.05% కరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ 1.23% కరెక్షన్. మార్కెట్పై ప్రభావం చూపిన అంశాలు. కొన్ని లార్జ్ క్యాప్ కంపెనీల ఫలితాలు బలహీనంగా రావడం మార్కెట్పై ఒత్తిడి తెచ్చింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో, ఎటర్నల్ ప్రమోటర్ రాజీనామాతో స్టాక్పై ఒత్తిడి. పేటీఎం ఉదయం నుంచే భారీ ప్రెషర్. సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా పెద్ద సెలాఫ్ రావడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్కు సంబంధించిన వార్త. అదానీ గ్రూప్ న్యూస్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఉన్న యుఎస్ లంచగొండి కేసులో యుఎస్ ఎస్ఈసీ కోర్టుకు సమన్స్ పంపేందుకు అనుమతి కోరింది. ఈ వార్తలు బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్పై భారీ ఒత్తిడి కనిపించింది. ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాటి నుంచి అదానీ గ్రూప్ బయటపడింది. ఈసారి కూడా ఎక్స్చేంజ్లు క్లారిఫికేషన్ అడిగాయి. వీడియో రికార్డ్ చేసే సమయానికి క్లారిటీ రాలేదు. వస్తే టెలిగ్రామ్ లేదా వాట్సాప్లో షేర్ చేస్తాం. యూరోపియన్ యూనియన్ ఎగుమతుల అంశం. ఈయూ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్పై ఇచ్చిన ఎగుమతి ప్రయోజనాలను తొలగించింది. గత 3 సంవత్సరాల్లో లిమిట్ దాటడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కామర్స్ మినిస్ట్రీ ఇండియాకు పెద్దగా ప్రభావం ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. రూపాయి మరియు క్రూడాయిల్. రూపాయి డాలర్తో పోలిస్తే బలహీనంగా ఉంది. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇవి రెండూ మన ఎకానమీకి నెగటివ్ ఫ్యాక్టర్లు. టెక్ లేఆఫ్స్ మరియు వ్యక్తిగత ఫైనాన్స్ సూచనలు. అమెజాన్ మరో 14,000 ఉద్యోగాల తొలగింపు ప్లాన్ చేస్తోంది. టీసీఎస్ కూడా లేఆఫ్స్ చేసింది. ముఖ్యమైన సలహా. కనీసం 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. కంపెనీ ఇన్సూరెన్స్పై మాత్రమే ఆధారపడద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. గోల్డ్ అప్డేట్. చైనా సీక్రెట్ స్ట్రాటజీ. చైనా సెంట్రల్ బ్యాంక్ పీబీఓసీ బంగారం కొనుగోలు కొనసాగిస్తోంది. అఫీషియల్గా చెప్పేది ఒక సంఖ్య, కానీ అసలు రిజర్వ్లు 5,000 నుంచి 8,000 టన్నులు ఉండవచ్చని రిపోర్ట్స్. సెంట్రల్ బ్యాంక్స్ భారీగా బంగారం కొనుగోలు చేస్తే గోల్డ్ ధరలు మరింత పెరగడానికి అవకాశముంది. స్టాక్ ఆఫ్ ద డే. టాన్లా ప్లాట్ఫామ్స్. టాప్ లైన్, బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. గ్రాస్ మార్జిన్స్ పెరిగాయి. డిజిటల్ అండ్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ బిజినెస్లో గ్రోత్. కరెక్షన్ తర్వాత స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. పేటీఎం అప్డేట్. ఆర్బీఐ పీఐడీఎఫ్ స్కీమ్ను డిసెంబర్ 2025 తర్వాత పొడిగించలేదు. దీంతో పేటీఎంపై ఒత్తిడి వచ్చింది. పేటీఎం క్లారిఫికేషన్ ఇచ్చింది. పెద్దగా ఇంపాక్ట్ ఉండదని తెలిపింది. సెబీ యెస్ బ్యాంక్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేస్. కార్లైల్ అడ్వెంట్ డీల్కు ముందు అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని సెబీ విచారణ. 19 మంది మీద చర్యలు. ప్రభుత్వ అప్డేట్స్. పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ మార్పులు త్వరలో. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. 46 ప్రాజెక్టులకు ఆమోదం. యాపిల్ ఐఫోన్ సప్లై చైన్లో టాటా, ఫాక్స్కాన్, హిండాల్కో ఇన్వెస్ట్మెంట్స్. ఇతర ముఖ్యమైన స్టాక్ అప్డేట్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ 610 కోట్ల ఆర్డర్లు. యాక్సెస్ కేడ్స్ లేదా మిస్ట్రల్ $1 బిలియన్ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్. గార్డెన్ రీచ్ డిఫెన్స్ 2,800 కోట్ల ఆర్డర్. అశోకా బిల్డ్కాన్ 307 కోట్ల బ్రిడ్జ్ ప్రాజెక్ట్. బజార్ స్టైల్ రీటైల్ స్టోర్ కౌంట్ 250కి పెంపు. జాగల్ ప్రీపెయిడ్, ఐఆర్ఎం ఎనర్జీ, హెచ్డిఎఫ్సి ఎర్గో, హాండా నుంచి కాంట్రాక్ట్లు. బైక్ టాక్సీలకు గుడ్ న్యూస్. కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఓలా, ఉబేర్, ర్యాపిడోకి పెద్ద రిలీఫ్. ఫలితాలు. ఇండిగో ఎక్సెప్షనల్ ఖర్చులతో బాటమ్ లైన్ పడిపోయింది. లారస్ ల్యాబ్స్ బలమైన గ్రోత్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్. సిప్లా వన్ టైమ్ ఇంపాక్ట్తో లాభాలు తగ్గాయి. గో డిజిట్ గ్రోత్ బాగుంది, కానీ కంబైన్డ్ రేషియో 100% పైగా. ఇక్సిగో ఫలితాలు బాగున్నా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉండడంతో స్టాక్ కరెక్షన్. ఇవే ఈరోజు ముఖ్యమైన మార్కెట్ అప్డేట్స్. ముందే చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
నేను రమయ్య. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.